హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఇది ఏ టెంపుల్ అనుకుంటున్నారా? మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉండాలి నాకు తెలిసి. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్. మనం స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి చూసాం కదా. స్టార్టింగ్లో మన టెంపుల్ పేరు రాసి ఉంది కదా. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇది మనము హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వెళ్ళే దారిలో మనకి అనిపిస్తుంది. కట్కేసరి దాటిన తర్వాత బీబీ నగర్కి దగ్గరలో చాలా బాగుంటుంది స్వర్ణగిరి దేవాలయం. అందరూ తప్పకుండా ఒకసారి సందర్శించదగ్గ దేవాలయం అన్నమాట. అంటే ఉదయం కంటే కూడా నైట్ అయితే ఈవినింగ్ 6 గంటలకి లైట్లు వేస్తారు. ఆ లైట్లు వేస్తే ఆ విద్యుత్ దీపాల కాంతిలో ఇంకా మరింత అందంగా కనిపిస్తుంది అన్నమాట. పగలు కూడా బాగుంటుంది. అలాగే ఇక్కడ ఇది స్టార్టింగ్ దేవాలయం. ఇక్కడ మనం ఎంట్రన్స్ చూసాం కదా. వచ్చిన తర్వాత ఇక్కడ ఇగో చూడండి, ఇది మనకి లైటింగ్తో కనిపిస్తున్నది జలనారాయణుని దేవాలయం. అది ఇక్కడ ఎంట్రన్స్. ఇదంతా చూడండి, కింద అంతా స్టాల్స్, ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయి ఎదురుగా. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి చూడండి, మన ఈ 10 ఇలా స్టెప్స్గా పెట్టిన 10 అవతారాలు కూడా మన వెంకటేశ్వర స్వామి అవతారాలు. ప్రతి విగ్రహం ఒక్కొక్క దానికి ఒక్కొక్క చోట ప్రతి విగ్రహం పెట్టారనమాట. ఇక్కడ మనకి స్టార్టింగ్లో వెంకటేశ్వర స్వామి పాదాలు ఉంటాయి. మన పాదాలతో మొదలయ్యి మన ప్రతి ఏదైనా మనం స్వామిని దండం పెట్టుకోవాలంటే పాదాలే కదా. చూడండి, ఆయన పాదాలతో స్టార్ట్ అయ్యి చూడండి, పెద్ద పాదాలు. ఇక్కడ ఇది బాగా ఫేమస్ అన్నమాట. ఇక్కడ మరి ప్రతి ఒక్కరు భక్తులు రూపాయి కాయిన్స్, 2 రూపీస్ కాయిన్స్ని ఆ పాదాలపైన నిలబెడుతున్నారు. అలా నిలబెడితే వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరుతుందని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఈ గుడి మనకి ఓపెన్ అయ్యి ఈ సంవత్సరం మార్చ్ 6వ తారీఖు 2024లోనే ఓపెన్ అయింది. ఇది ఇప్పుడు నవంబర్ కాబట్టి మార్చిలో ఓపెన్ అయింది, మార్చి 6వ తారీఖు. మరి ఇప్పటి వరకు ఎవరి నమ్మకం వాళ్ళది, వచ్చిన వాళ్ళే వస్తూ ఉన్నారంట. మరి చూడండి, అందరూ రూపాయి కాయిన్స్ని ఇలా చూడండి ఎలా నిలబెడుతున్నారు. రూపాయి కాయిన్, 2 రూపాయలు, 5 రూపాయల కాయిన్స్ని. కానీ ఆ పాదాల పైన ఉన్న గీతల్లో ఎక్కువ నిలబెడుతున్నారు. కొంతమంది రాని వాళ్ళు దాన్ని రుద్దుతూ ఉన్నారు దాన్ని. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఈ మనకి ఏడుకొండల స్వామికి 7 కొండలు ఎలాగో ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామికి, స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామికి ఇలా ఇక్కడ ఈ మెట్లు అన్నమాట. స్టార్టింగ్ ఎంట్రన్స్ వినాయక్ అయిన మన ఏనుగు చూడండి. ఎంట్రన్స్ చక్కగా ఆ తలతో అలా ఎంత అందంగా డెకరేట్ చేశారో. ఇలా ఎక్కడానికి దిగడానికి 2 వైపులా దారులు ఉన్నాయి. ప్రతి దానికి మన వెంకటేశ్వర స్వామి ఇదిగోండి, స్టార్టింగ్ మొదటి అవతారం నుంచి చివరి అవతారం కల్కి స్వామి అవతారం వరకు ప్రతి అవతారాలు ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి విగ్రహాలని చక్కగా ఇలా పాలరాతితో చెక్కించి ఎప్పుడు ఏ అవతారం అని కింద పేర్లు కూడా రాశారు. చూడండి, ప్రతి ఒక్క పిల్లర్ మీద మన వెంకటేశ్వర స్వామి యొక్క నామాలు ఎలా రాశారో మనం చదువుకుంటూ ఆ నామాలని పైకి ఎక్కొచ్చు. మెట్లు పెద్దగా ఎక్కువ ఏమీ లేవు, ఈజీగా ఎక్కేయచ్చు. జస్ట్ ఒక 5 మినిట్స్ లోపు. పిల్లలైతే సరదాగా కిందకి పైకి ఎక్కుతూ ఉన్నారు. ఈజీగా ఎక్కి దిగొచ్చు. ప్రతి చోట చూడండి, కనిపించే ప్రతి పిల్లర్కి ఎక్కే వైపు దిగే వైపు 2 వైపులా, ఇటువైపు అటువైపు ఆపోజిట్లో నామాలు, వెంకటేశ్వర స్వామి నామాలు చక్కగా రాయబడి ఉన్నాయి. చూడండి,
ఎంత అందంగా ఉంది కదా. ఇదిగోండి ఇలా ప్లెయిన్గా ఉన్న ప్రతి చోట మన వెంకటేశ్వర స్వామి అవతారాలు ఒక్కటి ఆ విగ్రహాలను పెట్టుకుంటూ ఈ 10 అంత కింద నుంచి 10 ఉంటాయన్నమాట. మొత్తం 10 అవతారాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. చూసారా ఎంత అందంగా ఉన్నాయి విగ్రహాలు. పాలరాయి చాలా బాగున్నాయి అన్నమాట. దగ్గరికి వెళ్ళి చూస్తే అంటుకుంటే ఎంత స్మూత్గా ఫినిషింగ్ సూపర్గా ఉంది. ఇది మొత్తం ఒకటే ఏకశిల. మన యాదగిరిగుట్టలో ఎలా ఉంటుందో సేమ్ అలాగే సేమ్. ఎక్కడ పెయింట్ కానీ ఎక్కడ ఏమీ యూజ్ చేయలేదు. మొత్తం అదంతా స్టోనే. మొత్తం చూడండి ఎంత నీట్గా చెక్కారు. పైన అంతా గోపురానికి మొత్తం లైటింగ్ మనం చూసాం కదా. మళ్ళీ మీకు ఆ పైన అంతా దిగేటప్పుడు చూపిస్తాను లైటింగ్. మనం పైకి వచ్చేసాం చూడండి. ఇక్కడ ఉన్న ఆయన లాస్ట్ కల్కి అవతారం అన్నమాట. ప్రజెంట్ మనం కల్కి జనరేషన్లోనే ఉన్నాం కదా. అది ఈ మన వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఎంట్రన్స్. ఇది ఇక్కడ పైకి అంతా ఇది మొత్తం గుడి అంతా చాలా బాగుంటుంది దగ్గరగా. ఇక్కడే కాదు కింద పార్కింగ్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంటుంది. కార్లు పార్క్ చేసుకోవడానికి కానీ పక్కన మామిడి తోటలు ఉన్నాయి. మనము ఈ కార్తీక మాసంలో వనభోజనానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఉదయమే వచ్చి చక్కగా ఆ మామిడి తోటల్లో వంట చేసుకుని తినొచ్చు అనమాట. మేము అలాగే యాదగిరిగుట్ట నుంచి వస్తూ మేము తెచ్చుకున్న ఫుడ్ని అక్కడే మామిడి తోటలో కూర్చొని తిని ఎంజాయ్ చేస్తాము. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. సాయి స్టార్టింగ్ ఎంట్రన్స్ చూసారు కదా. ఫౌంటైన్స్ అన్నీ ఉన్నాయి లెఫ్ట్ సైడ్. ఇది రైట్ సైడ్. ఇది మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. మనం ఎంట్రన్స్ రాగానే స్వామివారి గుడికి దారి ఉంటుంది లోపలికి. ఇదిగో చూడండి స్వామివారి గుడి ద్వైస్తంభం కనిపిస్తుంది కదా. భక్తులందరూ క్యూ లైన్లో నుంచున్నారు. ఇటు నుంచి మనం ఇలా లోపలికి వెళ్ళాలన్నమాట. క్యూ లైన్ ఉంది అక్కడ. అదిగో చూడండి ఇలా 4 వైపులా 4 రాజగోపురాలు ఉంటాయి అన్నమాట. ఇది తూర్పు వైపు రాజగోపురం. మన వెంకటేశ్వర స్వామికి ఎప్పుడు ఎక్కడైనా ఉన్నది 4 వీధులు చుట్టూ ఉంటుంది కదా. మరి తూర్పు వైపు రాజగోపురం. ఇందులో నుంచే మనం స్వామివారిని దర్శించుకోవాలి. లోపలికి కెమెరా ఎలో లేదు. ఇది చుట్టూ ఉన్న ఇది లోపల మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోపల అమ్మవారు, 2 పద్మావతి దేవి ఆండాలమ్మ, అలాగే శ్రీకృష్ణుడు, ఇంకా లోపల వచ్చేసి అష్టలక్ష్మి మండపం ఉంది. ఇలా అద్దాల మండపం ఇలా చాలా ఉన్నాయి లోపల. ఇక్కడ వచ్చేసరికి ఇది టికెట్ కౌంటర్ ఎదురుగా. ఇక్కడ రకరకాల టికెట్లు ఉన్నాయి అన్నమాట. మనకి ఉచిత దర్శనం ఉంది, 50 రూపాయల టికెట్ ఉంది, 600 రూపాయలు కడితే ఇద్దరికి డైరెక్ట్గా పంపిస్తారు. అలాగే స్వామివారి శాలువ అండ్ లడ్డు ఉచితంగా ఇస్తారు. 1000 రూపాయలు కడితే స్వామివారి పటము, 4 ఉచిత ప్రవేశము డైరెక్ట్గా స్వామివారి దగ్గరికి. అలాగే స్వామివారి శాలువ అండ్ పటము అండ్ లడ్డు ఇస్తారనమాట. ఇక్కడ రకరకాల టికెట్లు ఉన్నాయన్నమాట స్వామివారి దగ్గరికి. ఉచిత దర్శనం కూడా సేమ్ అక్కడికే, కాకపోతే కొంచెం దూరం. జై శ్రీమన్నారాయణ. శ్రీవారి భక్తులు తాము తీసుకొచ్చిన కొబ్బరికాయలను శ్రీ దేవుడ మండపంలో సమర్పించాలని. అలాగే మీ యొక్క మొబైల్స్ ఆలయంలో అనుమతించండి. ఇక్కడ ఉన్నటువంటి మొబైల్ ఫోన్లో మీ యొక్క మొబైల్స్ డిపాజిట్ చేసి
ఉత్తర ద్వారం దగ్గర నుంచి మనం ఇటు వచ్చేసి వెనక పడమర వైపు నుంచి ఇట్లా దక్షిణం వైపు నుంచి తూర్పు వైపుకి మనము స్వామివారి దగ్గరికి వెళ్తామన్నమాట. ఇది చూడండి, రథము ఎంత బాగుందంటే స్వామివారిని ఊరేగించడానికి రథోత్సవం అప్పుడు అసలు చూడడానికి కన్నుల పండుగగా ఉంది. చూడండి, అందరు భక్తులు క్యూ లైన్లో ఉన్నారు. ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది కదా రథం, చూడండి ఎంత బాగుందంటే చాలా బాగుంది. దానిపైన ఉన్న విగ్రహాలు కానీ ఆ చెక్కడం కానీ ఇది వచ్చేసరికి మన వెంకటేశ్వర స్వామి వారికి వైభవోత్సవ మండపం. అంటే స్వామివారికి స్పెషల్గా సేవలు చేస్తూ ఉంటారు కదా, ఆ సేవలు చేయడానికి ఇందులో మనకి లోపల వెంకటేశ్వర స్వామి ఉన్నారు. ఇక్కడ మన విగ్రహాలకి ఉత్సవాలప్పుడు కానీ ఏదైనా స్పెషల్గా స్వామివారికి పూజలు చేసినప్పుడు కానీ ఇక్కడ చేస్తారన్నమాట. ఇలా మనం కిందకి దిగినప్పుడు ఇది చుట్టూ చక్కగా డిజైన్ చేసి లైట్లు చుట్టూ చక్కగా పెట్టారనమాట గుడి చుట్టూ. చూడండి, ఇటు నుంచి వెళ్ళొచ్చు, ఇటువైపు నుంచి వెళ్ళినా కూడా మనకి దారి వస్తుందన్నమాట. ఇక్కడ కూడా ప్రసాదాల కౌంటర్, మనకి అన్ని చోట్ల ప్రసాదాల కౌంటర్, లడ్డు పులిహోర అమ్ముతున్నారు. అలాగే టికెట్లు కూడా ఎక్కడంటే అక్కడ కౌంటర్స్ ఉన్నాయి, తీసుకొని మనం ఎటు నుంచైనా మనం టికెట్లు తీసుకొని అక్కడికి వెళ్ళొచ్చు అనమాట. ఇది వైభవోత్సవ ఆలయం అనమాట, అదే బిల్డింగ్. ఇక్కడ స్వామివారికి చూడండి, మనకి స్వామివారి గుడి కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి. ఇక్కడ దేవాలయంలో ఇప్పుడు ఉదయం ఇప్పటి నుంచి ఎంతవరకు ఏ పూజలు ఏ టైంకి చేస్తారు ఒక్కొక్కటికి ఎంతమంది లోపలికి పంపించారు అనేది 5 గంటలకు మొదలు సాయంత్రం 9 గంటల వరకు ఉంటుందన్నమాట. ఆ 9 గంటల సేవ అప్పుడు ఓన్లీ ఆ సేవకు టికెట్లు తీసుకున్న వాళ్ళు మాత్రమే లోపలికి రాణిస్తారు. ఇంకా మిగతా వాళ్ళందరికీ 9 తర్వాత ఎలా ఉండదు, గుడి క్లోజ్ చేసేస్తారు. చూసారా వైభవోత్సవ ఇది. ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామిని పెట్టారు, చూడండి ఎంత బాగున్నారు కదా. పెద్దగా వెంకటేశ్వర స్వామిని చూడడానికి కన్నుల పండుగగా ఆయన ఒక తల భాగాన్ని ఎంత చక్కగా చెక్కారో చూసారా. చూడండి, శంకు చక్రాలతో నామాలతో మన వెంకటేశ్వర స్వామి ఎంత ఆ కిరీటంతో ఎంత అందంగా ఉన్నారు కదా. మనకి లోపల వెంకటేశ్వర స్వామి కూడా అలాగే ఉంటారు. పెద్దగా వెంకటేశ్వర స్వామి చూడడానికి కన్నుల పండుగగా ఉంటుందన్నమాట. మన తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి వేరు, ఇక్కడున్న వెంకటేశ్వర స్వామి వేరు. ఆయన సర్వాంతర్యామి కదా తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి. ఇక్కడున్న వెంకటేశ్వర స్వామి కూడా అంతే, కాకపోతే చూడడానికి పెద్దగా చాలా బాగుంటారు అనమాట, చక్కగా అలంకారంతో. తర్వాత ఇలా ఇది చుట్టూ గుడి చుట్టూ అన్నమాట. ఇక్కడ మనకి స్వామివారికి పువ్వులతో మరి కంపల్సరిగా ఉంటుంది కదా, అలా ఇక్కడ విగ్రహాలు తల్లి పిల్ల అలా ఆవులతో ఇలా జస్ట్ ఇక్కడ చిన్న గార్డెన్ లాగా పెట్టారనమాట, చుట్టూ లైట్లు. ఇక్కడ చూసిన వెంకటేశ్వర స్వామి నామాలతోనే అన్నీ ఉన్నాయన్నమాట. చెట్లు, ఫౌంటైన్స్ చాలా అందంగా తీర్చిదిద్దారు. చాలా బాగుంది చూడండి. రైట్ సైడ్ అందరూ భక్తులందరూ క్యూ లైన్లో వెళ్తున్నారు కదా స్వామివారి దర్శనానికి. చూడండి, అలా భక్తులందరూ నడుచుకుంటూ, ఇందాక మీకు చెప్పాను కదా అక్కడి నుంచి ఇలాగా మొత్తం ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారనమాట.
ఇది వెనక వైపు, మనం తూర్పు వైపు నుంచి వచ్చాం కదా, ఇప్పుడు ఇది వెనక పడమర వైపు అన్నమాట. చూడండి, ప్రతి ఒక్కరు క్యూ లైన్లోనే వెళ్ళాలి అని ప్రతి ఒక్క గోపురం దగ్గర ఒక సెక్యూరిటీ గార్డు నిల్చొని ఉన్నారన్నమాట. అన్ని చోట్ల తలుపులు. ఇలా చూడండి భక్తులు, ఇక్కడ చూసారా వెనక వైపు ఎంత విశాలంగా ఉందో. స్వామివారు చుట్టూ లైట్లు, ఎంత బాగుందో కదా. ఇటు నుంచి వెళ్తే మనకి ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఇందాక మనం చూసాం కదా, పడమర వైపు ఉన్న రాజగోపురం. చూడండి ఎంత బాగుందో. ఇటు నుంచి మనం వస్తే ఇటు వచ్చేసరికి చూసారా, పడమర వైపు నుంచి వస్తే ఇటువైపు మనము ఇలా రౌండ్గా చేసుకొని వస్తే ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు, పెద్ద ఆంజనేయ స్వామి. చూసారా, మన ఇండియాలోనే ఇంత పెద్ద ఆంజనేయ స్వామి చాలా బాగుంటారు. పైనుంచి మనకి లిఫ్ట్ కూడా ఉంది స్వామివారికి అభిషేకం చేయాలి అంటే. ఇదిగోండి, ఇది ఉత్తరం వైపు ఉన్న రాజగోపురం. మనము తూర్పు వైపు ఉన్న రాజగోపురంలో నుంచి స్వామివారి దర్శనానికి వెళ్తే ఇటు ఉత్తరం వైపు ఉన్న రాజగోపురంలో నుంచి మనము బయటకు వస్తామన్నమాట. చక్కగా ప్రసాదం తీసుకొని ఇటువైపు నుంచి లోపల ప్రసాదం పెడతారనమాట. అంటే ఆ టైంకి పట్టి పులిహోర, పొంగలి, అటుకులు, అలా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ప్రసాదం పెడుతూ ఉంటారనమాట. చూసారా అందరు భక్తులు ఎలా వచ్చారు అటువైపు నుంచి దర్శనం చేసుకొని. మేము వెళ్ళిన టైంలో అయితే మంచిగా రష్గా ఉంది, సండే అవడం వల్ల ఆ రోజంతా ఇంతమంది రష్గా ఉంది. అందుకని మేము ముందు మొత్తం గుడి మొత్తం ఒకసారి చూసేసిన తర్వాత మేము చక్కగా 8 గంటల దర్శనానికి వెళ్ళాము. 6 గంటలకు వెళ్ళిన వాళ్ళకి 1 గంట పైన పట్టింది దర్శనం, ఎందుకంటే ఆ క్యూ లైన్లోనే ఎక్కువసేపు ఉన్నారు. అదే మేము 8 గంటలు అవడం వల్ల మేము వచ్చేసి 6 గంటలో బయటకు వచ్చేసాం. ఆ చుట్టూ తిరిగేసి ఒకసారి రౌండ్ లోపలికి ఎక్కడా ఆగలేదు. చూడండి, దర్శనం చాలా బాగా జరిగింది, ఎక్కడా నెట్టట్లేదు. లోపల అయితే ఎంత అందంగా ఉందో. లోపల కెమెరా ఎలో లేదు కాబట్టి చాలా అందంగా చెప్పారు గుడిని. లోపల అష్టలక్ష్మి మండపం ఉంది, పైన అద్దాలతో. కింద ఉత్సవ విగ్రహాలు పూజలు చేస్తారు. మనం ఏదైనా స్పెషల్గా పూజ చేసుకోవాలన్నా అక్కడే స్వామివారి ఎదురుగానే ఉంటుంది అష్టలక్ష్మి మండపం పైన. చాలా బాగుంటుంది, మనకి క్యూ లైన్లో కనిపిస్తూ ఉంటుంది. అక్కడ లోపల చుట్టూ మనకి అందరు వెంకటేశ్వర స్వామికి ఎవరెవరు సంబంధించిన అందరి దేవతా విగ్రహాలన్నీ, ఆండాళదేవి, పద్మావతి దేవి, శంకరాచార్యులు, శ్రీకృష్ణుడు, అలా అందరూ ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు లోపల చుట్టూ. చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి ఆంజనేయ స్వామి కింద, మన ఆంజనేయ స్వామి అంత పైన ప్రతి ఒక్కరికి పూజ చేయలేరు కాబట్టి కింద మన చిన్న ఆంజనేయ స్వామిని పెట్టారు. ఆయనకి మనం పూజలు చేసుకోవచ్చు, చక్కగా పూలు, కొబ్బరికాయలు అన్నీ ఇవ్వచ్చు. పైన ఉన్న ఆంజనేయ స్వామికి వాళ్ళు చేస్తారన్నమాట. ఇక్కడ ఆంజనేయ స్వామిని చూసుకొని వస్తే పక్కనే ఆంజనేయ స్వామికి పక్కనే ఇక్కడ గంటా మండపం ఉంటుంది. చూడండి, స్టార్టింగ్లో అయితే గంటను ముట్టేవాళ్ళంట, ఇప్పుడు ఎవరు అంటుకోవట్లేదు గంటని. చూడండి ఆంజనేయ స్వామి ఎంత బాగున్నారు. ఇప్పుడు ఆ గంటని కట్టేశారు క్లాత్ పెట్టి. ఇది మన ఇండియాలోనే రెండో గంట, పెట్టినప్పుడు ఇదే మొదటిది, తర్వాత రెండోది అయింది. చూడండి, ఇటు నుంచి వస్తే ఇక్కడ రకరకాల చెట్లు ఎదురుగా విద్యుత్ దీపాలతో ఉన్న, చూడండి స్వామివారి గుడి ఎంత బాగా కనిపిస్తుందో. 4 రాజగోపురాలు చక్కగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇక్కడ స్వర్ణగిరి అని దీపాలతో రాసింది. ఎదురుగా దీపోత్సవ మండపం ఉందన్నమాట. ఇక్కడ మనకి కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసం దీపాలు వెలిగించుకోవచ్చని అక్కడ భక్తులు చెప్తున్నారు. వాళ్ళు దీపాలు కొనుక్కొని వెలిగిస్తున్నారు. దీపోత్సవ మండపం ఇంకొకటి కూడా ఉంది. ఇది స్వామివారికి ఇక్కడ ఆంజనేయ స్వామివారికి ఎదురుగా ఉంటుంది. ఇక్కడ భక్తులు దీపాలను చక్కగా స్వర్ణగిరి అనే నేమ్తో దీపాలను వెలిగించారు. మనం టికెట్ తీసుకొని, అదేనండి దీపాన్ని టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి అక్కడ దీపాలు వెలిగించుకోవచ్చు. ఇంత పైకి మాత్రం వాళ్ళే వెలిగించారు, మనకు ఆప్షన్ ఉండదు. చూడండి, ఇటు నుంచి వస్తే ఇక్కడ నుంచి మనకి అందరికీ ఎంతో ఫేమస్ అయిన జలనారాయణ. అందరూ ఎంతో బాగా చక్కగా ఇంతకుముందు ఫస్ట్ గుడి ఓపెన్ చేసిన విషయంలో రకరకాల లైట్లతో ఈ నారాయణని మరి అందరికీ చూపించారు కదా. ఇప్పుడు అలాంటి లైట్లు లేకపోయినా మామూలుగా ఇక్కడ చూడండి ఫౌంటైన్లో నాట్యం చేస్తున్న నాట్యం ఎంత బాగుంది. ఆ వాటర్ పట్టుకుంటే తెలుసా ఎంత చల్లగా ఉందంటే ఐస్లా ఉంది అనమాట ఆ వాటర్. ప్రతి ఒక్కరు ఆ వాటర్ పట్టుకొని భలే ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అయితే. ఎంత చల్లగా ఉన్నాయి తెలుసా.
ప్రతి ఫౌంటైన్లో వాటర్ కూడా అంతే చల్లగా ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వచ్చి ఇట్లా రైట్ సైడ్ వస్తే మనకి ఎవరైనా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి. మనకి ఇటు రైట్ సైడ్ నుంచి వెళ్తే మనం జలనారాయణ మండపం వరకు వెళ్ళిపోవచ్చు. అలాగే ఇటు పక్క కింద నుంచి వెళ్తే కింద చూడొచ్చు, పైన ఈ మండపాన్ని జలనారాయణ మండపానికి స్పెషలే అది కదా, కింద ఉంది, పైనుంచి కూడా వ్యూ బాగా కనిపిస్తుంది చుట్టూ రౌండ్గా. ఇక్కడ నుంచి రైట్ సైడ్ అటు నుంచి వస్తున్నారు కదా, ఇటు నుంచి వెళ్ళొచ్చు. మనం మళ్ళీ ఇటువైపు వద్దాము. చూడండి ఇప్పుడు ఎంత బాగా కనిపిస్తుందో. అది దశ అవతారాలు మొత్తం కింద నుంచి మండపాలు మనం ఎక్కి వచ్చాం కదా, అది పైనుంచి లైట్లు ఎంత బాగా కనిపిస్తున్నాయో. ప్రతి అవతారానికి ప్రతి ఒక్కదానికి మనకి ఒక ఆయన యొక్క అవతారం యొక్క విగ్రహాన్ని పెట్టారు. మీకు స్టార్టింగ్లో నేను చూపించడం జరిగింది. ఇది మొత్తం కిందకి అటు అవతారాలు అటు మెట్లు ఎక్కి వచ్చాం కదా, ఇటు నుంచి దిగి వెళ్ళొచ్చు అనమాట. అక్కడ ఏదైనా వెయిటింగ్ వచ్చేది కానీ పైకి ఇటు. ఇక్కడ చూడండి భక్తులందరూ చక్కగా ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ అటు మనము రైట్ సైడ్ చూసాం కదా, ఇది లెఫ్ట్ సైడ్ అనమాట. ఇక్కడ కూడా ఈ స్వామివారు ఉన్నారు చూడండి. ఎవరైనా వరాహస్వామి, ఇక్కడ వరాహస్వామి ఉన్నారు. ఇటు నుంచి కూడా మనం వెళ్తే జలనారాయణకి పైకి దర్శనం చేసుకోవచ్చు అనమాట. మనం వెళ్ళకుండా కింద నుంచి చూద్దాము. ఇలా కింద నుంచి మెట్లు దిగితే ఇక్కడ మళ్ళీ ఇప్పుడు దీపోత్సవ మండపం ఉంది. ఇక్కడ కార్తీక దీపోత్సవ మండపం, ఇది మనకి లోపలికి ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ కూడా కార్తీక దీపాలను అమ్ముతున్నారు. ఇక్కడ ఉంటే అక్కడ లోపల, ఇక్కడే కాదు యాదగిరిగుట్టలో కానీ ఇక్కడ కానీ కార్తీక మాసం అవటం వల్ల ప్రతి ఒక్కరికి అంటే దీపం వెలిగించుకొని దీపాన్ని మనం దానం చేయడం వల్ల పుణ్యం వస్తుందని ప్రతి చోట కార్తీక దీపాలని పెడుతున్నారనమాట. చూడండి మెట్లు ఎక్కడానికి దిగడానికి కన్వీనియంట్గా చాలా బాగుంది. అదిగోండి ఇటు చుట్టూ లైటింగ్ 4 వైపులా 4 రాజగోపురాలు ఉన్నాయి. ఈ జలనారాయణకి కూడా చూడండి ఎంట్రన్స్ కింద నుంచి పైన, అది పైన డోర్లు క్లోజ్ చేసి ఉంటే మన లోపల చుట్టూ తిరగచ్చు. ఇదిగోండి ఇక్కడ మన కార్తీక దీపాలను అమ్ముతున్నారు. ఇవి కొనుక్కొని ఈ మండపం దగ్గర దీపాలను, మన దీపోత్సవ మండపం దగ్గర అందరూ దీపాలను వెలిగిస్తున్నారు. అది మీకు మళ్ళీ నేను చూపిస్తాను. మన ఇక్కడ ఈ జలనారాయణుడు ఫస్ట్ ఇక్కడ వినాయకుడు ఉన్నాడు. 4 వైపులా ఇదిగోండి చూడండి. మనం కింద ఉన్నాము ఇప్పుడు. చూడండి పైనుంచి కూడా మీకు వ్యూ చూపిస్తాను. కింద 4 వైపులా 4 విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఇలా దీపాలు చూడండి. ఇక్కడ మనం స్టార్టింగ్లో ఉన్నాము. మనం ఎటు స్టార్టింగ్ అనుకుంటే అటే 4 వైపులా 1 2 3 4 ఇలా 4 వైపులా ఉన్నారనమాట. చుట్టూ ఇలా గ్రిల్స్గా పెట్టింది. ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి ఎలో లేదు, వాటర్ ఫుల్గా ఉన్నాయి. భక్తులందరూ రూపాయి కాయిన్స్ని ఇసిరేస్తున్నారు చూడండి నీటిలోకి. అవి కొంతమందికి నీటిలో పడుతున్నాయి, కొన్ని స్వామి మీద పడుతున్నాయి, కొన్ని కింద పడుతున్నాయి. అలా ఎవరి తాహతకు ఓపిక వాళ్ళు విసిరేస్తూ ఉన్నారనమాట కాయిన్స్ని. చూసారా కాయిన్స్ నీళ్ళలో ఎలా కనిపిస్తున్నాయో, స్వచ్ఛమైన వాటర్ ఎంత నీట్గా కనిపిస్తుందో. కింద వాటర్ నిల్వ ఉండడం వల్ల తెల్లగా అదంతా కనిపిస్తుంది. చూసారా కాయిన్స్ కూడా ఆ లైటింగ్కి. చూడండి జలనారాయణుడు ఎంత చక్కగా సేద తీరుతున్నారో. ఇక్కడ నుంచి ఇటు ఎంట్రన్స్ ఉంది కదా, అక్కడ నుంచి దారి కూడా ఉంది. స్వామివారికి జలనారాయణుడికి శనివారం రోజు అభిషేకం జరుగుతుందంట. ఇది ఆదివారం కాబట్టి ఇటు నుంచి మనం బయటకు వస్తే ఇలా మెట్లు ఎక్కి మనం పైకి వెళ్ళొచ్చు. ఇలా వచ్చి అక్కడ మెట్లు ఉన్నాయి పైకి ఎక్కడానికి. ఇలా చూడండి భక్తులందరూ పైనుంచి కూడా ఎలా చూస్తున్నారు, కింద ఎలా ఉన్నారు. చుట్టూ అందరూ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వాళ్ళకి నచ్చినట్టు ఫోటోలు, సెల్ఫీలు, వీడియోలు అలాగే అందరూ తీసుకుంటూ ఉన్నారు. చక్కగా చూడండి స్టోన్ కింద ఉన్న ప్రతి స్టోన్ చాలా చల్లగా ఉంది. మన కాలు పెడితే కింద చాలా నీట్గా ఉంది. ఇదిగోండి ఇటువైపు మన లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు. 4 వైపులా వినాయకుడు, లక్ష్మీ నరసింహస్వామి, లక్ష్మీదేవి, వరాహస్వామి ఇలా 4 వైపులా ఈ జలనారాయణునికి కాపలాగా ఉన్నారనమాట. విగ్రహాలు చక్కగా కాపలాగా ఉన్నారు అందరూ. చూడండి జలనారాయణ ఎంత చక్కగా సేద తీరుతున్నారు విద్యుత్ దీపాలతో. ఫస్ట్లో ఇంకా కలర్స్ లైట్లు వేసి చాలా బాగా చూపించేవాళ్ళు. ఇప్పుడు ఆ కలర్స్ లైట్లు ఏమీ వేయట్లేదు, మామూలుగా లైటింగ్.
చూడండి పూలతో అందంగా డెకరేట్ చేసి ఎంత బాగా చేశారో. బాగుంది కదా చూడడానికి. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ నుంచొని అంటే ఆ నారాయణ స్వామి వెనక కనపడేటట్టు వాళ్ళకి వాళ్ళ ఫోనుల్లో అందరూ క్యాప్చర్ చేసుకుంటున్నారనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతిసారి రాలేరు కదా, అది అందుకని. చూసారా ఇక్కడ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఎంత అందంగా ఉన్నారో. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి చూడండి. మీకు కూడా ఈ స్వర్ణగిరి దేవాలయం నచ్చింది అనుకుంటున్నాను. దేవాలయంతో పాటు మెయిన్గా అట్రాక్షన్గా ఉన్నది ఇక్కడ ఈ జలనారాయణ ఈ మండపమే. ప్రతి ఒక్కరి భక్తుల్ని ఆకర్షించింది ఫస్ట్ నుంచి ఈ జలనారాయణ మండపమే. ఎంత బాగుంది కదా చూడండి. చుట్టూ కింద దారి పైనుంచి కూడా సేమ్ అదే ఉంటుందన్నమాట మనకి. చూడు 4 వైపులా మండపాలు ఉన్నాయి. మన వెంకటేశ్వర స్వామికి ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా అంతే. అక్కడ స్వామివారి మధ్యలో ఉంటారు. ఇక్కడ ఈ జలనారాయణ కూడా మధ్యలో చక్కగా నీళ్ళల్లో సేద తీరుతున్నారనమాట. చక్కగా నాగేంద్ర స్వామి 1000 పడగల నాగేంద్ర స్వామి పైన మన జలనారాయణుడు చక్కగా సేద తీరుతున్నారు. చుట్టూ ఉన్నాయి కదా ఇటువైపు అందరూ 4 వైపులా ఓపెన్ చేసి ఉంటుంది. మనం ఎటువైపు నుంచి అయినా వెళ్ళి మనం బయటికి వెళ్ళొచ్చు, పైకి కూడా ఎక్కొచ్చు అనమాట. మెట్లు ఉంటాయి పైకి వెళ్ళడానికి. మనం ఎటు వెళ్ళినా మనం ఇందాక వెళ్ళాం కదా, ఒక పక్క వరాహస్వామి ఇంకొక పక్క లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు పైన. అటు నుంచి మనము ఈ మండపాలని చూడొచ్చు. చూడండి స్వామివారు చక్కగా అందరూ ఇగోండి వస్తే ఇలా కింద నుంచి ఉంటే మన దశ మండపాలు కింద చూడండి లైట్లు ఎలా వేలాడుతున్నాయో కలర్స్గా. మన కిందకి వెళ్ళే దారి కనిపిస్తుంది. ఇక్కడ మనం బయటికి వచ్చి పైకి ఎక్కడానికి ఇక్కడ మనకి అందరితో కనిపిస్తుంది. స్వామివారు చాలా బాగా కనిపిస్తున్నారు కదా. కింద కంటే కూడా చూడండి మనం ఇటువైపు నుంచి స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి దారి కూడా ఎంత బాగుందో. ఇక్కడ కాయిన్స్ అన్ని ఎంత నీట్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరి నీట్లో ఆ కాయిన్స్ మెరుస్తున్నాయి చూడండి. పైనుంచి కింద ఉన్న భక్తులు ఎంత బాగా కనిపిస్తున్నారు కదా. ఈ స్వర్ణగిరికి అట్రాక్షనే ఈ జలనారాయణ మండపం. చూడండి ఎంత బాగుందో కదా. మరి మీరందరూ కూడా చూసే ఉంటారు. ఓకే, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి వెళ్ళి చూడవచ్చు కంపల్సరీగా. పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఒక ఫ్యామిలీ ఒక 4 అయినా వెళ్ళొచ్చు. చక్కగా ఉదయమే వెళ్ళి చక్కగా పొద్దున్నే స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడ వంట వండుకొని భోజనం చేసి పక్కనే పార్కింగ్ చెప్పాను కదా, అటువైపు మామిడి తోటలు ఉన్నాయి. చక్కగా మామిడి తోటలు ఎంజాయ్ చేసి పగలంతా ఆడుకోవచ్చు. నైట్ లైటింగ్ చూసుకొని చక్కగా మనం ఇంటికి రావచ్చు. చాలా బాగుంటుంది చూడండి. పైనుంచి కూడా స్పెషల్ అట్రాక్షన్ పైనుంచి చూసారా ఎంత బాగుందో కదా. అది ఈ యొక్క స్వర్ణగిరి దేవాలయంలో ఫస్ట్ స్వామివారి పాదాలు, ఆ తర్వాత దశావతారాలు, ఆ ఫౌంటైన్స్ వాటర్ సూపర్గా ఉంటుంది. అక్కడ నుంచి స్వామివారి రథం మన గుడి చుట్టూ ప్రదక్షిణ
నాట్యమయూరి ఫౌంటైన్లో ఉంటారు కదా, అలాగే లక్ష్మీ నరసింహస్వామి. అటు నుంచి వస్తే చక్కగా మనకి జలనారాయణ మండపంలోకి రావచ్చు. ఇదిగోండి పైనుంచి ఇక్కడ నుంచి చూస్తే ఇది బయట ఎంట్రన్స్ చూడండి. ఇందాక మనం కింద షాప్స్ అవి చూసాం కదా, ఇప్పటివరకు మనకి బయట మనం గుడి బయట నుంచి కూడా ఎలా వచ్చామన్నది మొత్తం కనిపిస్తుంది. చూడండి ఇక్కడ కనిపిస్తుందా, గుడి బయట నుంచి మొత్తం విద్యుత్ దీపాలతో పార్కింగ్. గుడి ఎదురుగా కూడా చాలా పెద్ద పార్కింగ్ ఉంటుంది, అక్కడ విఐపి పార్కింగ్ ఉంటుంది. చుట్టూ గుడి కంటే కూడా పార్కింగ్కే ప్లేస్ ఎక్కువ ఉంది. చుట్టూ మొత్తం పొలాలు చుట్టూ చాలా బాగుంది గుడి. చూడండి పైనుంచి ఆ దశమండపాలు ఎలా కనిపిస్తున్నాయి. మనం మెట్లెక్కి వచ్చాం కదా, చూడండి భక్తులు ఇంకా మెట్లెక్కి దిగుతున్నారు. ఎంత బాగుందో కదా చూడడానికి, చాలా కన్నుల పండుగగా ఉంది. లైట్లు చూడు భలే కలర్ఫుల్గా ఉన్నాయి. ఎక్కడ చూసినా పచ్చగా చెట్లు అన్నీ. మనం ఎక్కడ చూసినా ఓం నమో నారాయణాయ అని నామంతో ఈ స్వర్ణగిరి మొత్తం ఇలా మారుమోగిపోతుందన్నమాట. చూసారా స్టార్టింగ్ అక్కడ పాదాల దగ్గర భక్తులు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఆ రూపాయి కాయిన్స్ నిలబెట్టడానికి. ఆ రూపాయి కాయిన్ బాగా ఫేమస్ అయిపోయింది. అలా రూపాయి కాయిన్ నిలబెడితే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని అలా ప్రతి ఒక్కరు రూపాయి కాయిన్స్ అక్కడ నిలబెడుతున్నారు. చూసారా మన వెంకటేశ్వర స్వామి చుట్టూ ఎంత బాగుందో కదా, మరి చూడ్డానికి కన్నుల పండుగగా ఉంది. మరి ఇటు నుంచి మనం బయటకు వచ్చేస్తే ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లో మన ఈయన ఎవరు కాపలాగా ఉంటారు, గరుత్మంతుడు. మనకి ఈ స్వామి విగ్రహం రెండు వైపులా, గుడి లోపల వైపుకి ఉంటుంది సేమ్ ఇలాగే, బయట వైపుకి. మనం ఎంట్రన్స్ గుడి లోపలికి వెళ్తున్నప్పుడు ఇలాగే కనిపిస్తారు స్వామి. మనం గుడి లోపలికి వెళ్ళినాక అటువైపు నుంచి చూసినా కూడా స్వామి అటువైపు నుంచి కూడా అంతే కనిపిస్తారు. మీకు చూపిస్తాను ఉండండి. ఇటువైపు స్టార్టింగ్ ఎంట్రన్స్, ఇక్కడ మనం దిగేటప్పుడు ఎంట్రన్స్ ఇటు నుంచి ఎక్కితే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకోవడానికి ఉంది. ఇప్పుడు మీకు లోపల వైపు నుంచి చూడండి. ఇదిగోండి అక్కడ ఇలా రెండు వైపులా ఒకటే స్వామిని అలా అతికించి పెట్టారు. చాలా బాగుంది. అంటే భక్తులు లోపల వైపు నుంచి చూడొచ్చు, రెండు వైపుల నుంచి స్వామి కాపలా కాస్తూ ఉంటారనమాట భక్తులందరికీ, స్వామి వారి దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ. చూసారా ఎంత బాగుంది. ఇక్కడ అందరు భక్తులు కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు. చూడండి ఇటు నుంచి మనం దిగి కిందకి వెళ్ళిపోవచ్చు. చక్కగా దిగి కిందకి వెళ్ళిపోతే మనకి దారి వస్తుంది అనమాట. కింద ఒకటే దారి కింద కనిపిస్తూ ఉంటుంది కదా. ఈ 10 మండపాలను ఇలా దాటి ఇదిగోండి లెఫ్ట్ సైడ్ జలనారాయణ మండపం, ఇటు రైట్ సైడ్ మనం మెట్లెక్కి వస్తే పైన మన వెంకటేశ్వర స్వామి, స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం. మా అమ్మాయి అయితే కాళ్ళు నొప్పులు కొడుతుంది, అక్కడ కూర్చుంది. ప్రతి ఒక్కరు భక్తులు ఇక్కడ కొబ్బరికాయలను కొట్టుకొని లోపల కూడా కొట్టుకోవచ్చు. గుళ్ళోకి అయితే ఎలో లేదు కొబ్బరికాయలు. బయట గుడి చుట్టూ కొబ్బరికాయలు కొట్టుకోవడానికి ప్లేస్లు ఉన్నాయి, అక్కడ కొట్టుకోవచ్చు. మెయిన్ అయితే ఇక్కడే ఎంట్రన్స్ కొబ్బరికాయలు కొట్టడానికి. ఎక్కడంటే అక్కడ కొట్టడానికి కూడా వీలుగా లేదు. చూసారా ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ ఈ స్టెప్స్ ఎక్కేటప్పుడు 10 అవతారాలకి 10 విగ్రహాలు ఉన్నాయి. మనం నీట్గా చూడొచ్చు. చక్కగా సాయంత్రం 6 గంటలకు వస్తే 8 గంటలకల్లా మనం మొత్తం చూసుకోవచ్చు. గట్టిగా స్పీడ్గా నిదానంగా చూసినా కూడా ఒక గంటన్నర కంటే ఎక్కువ పట్టదు. ఒకటే చోట మొత్తం అంతా చాలా అందంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఒకసారి చూడొచ్చు దేవాలయం. ఉదయం కంటే కూడా సాయంత్రం చూస్తే ఇలా లైట్లలో చాలా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. మరి ఈ వీడియో మీరందరూ కూడా బాగా చూసి ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. మరి మీకు కనుక ఈ మా స్వర్ణగిరి దేవాలయం వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి బయట ఎంట్రన్స్ వచ్చేసాము. ఇక్కడ నుంచి మనం ఇంకా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి ఉంటుంది, పెట్టుకోవచ్చు. ఇంకటి నుంచి మనం చక్కగా బయటికి వెళ్ళిపోవచ్చు. అందరూ వెళ్ళిపోతున్నారు చూసారా. 9 గంటలకి లైటింగ్ క్లోజ్ చేసేస్తారు. ఇంకా అందరూ భక్తులు ఎవరి దారిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారు. మరి మేము కూడా వెళ్ళిపోతున్నాం. మరి మీరు మా వీడియో చూసి లైక్ చేస్తారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. మరి మీరు కూడా స్వర్ణగిరి వెళ్తారు కదా ఒకసారి, ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్.